నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దరిదాపుగా సంవత్సరం కావస్తోంది. జూన్ 4తో మనం చెప్పండి ఓట్లు వేసాం కాబట్టి మనం ఆ క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 ఇయర్ పరిపాలన గురించి మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు కొన్ని విషయాల్లో ముఖ్యంగా పరిపాలన విషయంలో కొద్ది కాన్సన్ట్రేషన్ పెరిగింది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాల పైన లేదంటే రోడ్స్ ఇలాంటి వాటిపైన కొద్ది కాన్సన్ట్రేషన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొద్దిగా నిధులు తెప్పించుకోవడానికి కొంత ప్రయత్నం పెరిగింది. దాంట్లో అది పాజిటివ్ గా చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రభుత్వానికి ప్రధానమైన గుదిబండ ఏమంటే ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలే ఆ ప్రభుత్వానికి పెద్ద గుదిబండ. ఎందుకంటే ఆయన అలివిగాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు. ఓటర్లను మెప్పించాలి, ఒప్పించాలి, ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆయనకి గతంలో రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, పరిపాలన అనుభవం ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి ఏ మేరకు నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహకారం ఉంటుందనే అన్ని విషయాలు కూడా తెలిసి ఉండి కూడా ఆయన రకరకాలైన వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చాడు కాబట్టి సహజంగానే ప్రజలు కోరుతారు, మీరు వాగ్దానాలు ఇచ్చారు, ఆ వాగ్దానాలు అమలు చేయండి అనేది ప్రజలు ఎవరైనా సరే కోరుతారు. ప్రతిపక్షాలుగా మేము కూడా అదే డిమాండ్ చేస్తాం. కానీ ఆయన ఇవాళ చేయగలిగిన పరిస్థితిలో లేడు. ఆయన చేసింది ఏమంటే, ఒకటి మన పెన్షన్లకు సంబంధించి ఆ వాగ్దానం నెరవేర్చాడు, 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు, పెన్షనర్స్ హ్యాపీగా ఉన్నారు. రెండోది ఏమంటే లిక్కర్కి సంబంధించి కూడా ఈరోజు లిక్కర్ దాని రేట్లు తగ్గిస్తాము, నాణ్యమైన లిక్కర్ ఇస్తా అన్నాడు. తర్వాత ఆయన చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా ఇప్పుడు బెల్ట్ షాపులు పెట్టి గ్రామాన్ని కూడా అమ్మిస్తా ఉన్నారు. కాబట్టి లిక్కర్ ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి ఎవరంటే పెన్షనర్స్, లిక్కర్ ప్రియులు, వాళ్ళ సమస్యలు పరిష్కారమైనాయి, వాళ్ళు కొంత ప్రభుత్వానికి ఇదిగా ఉన్నారు. మిగతా వర్గాలు, రైతాంగము, రైతులు కూడా మన కట్టగట్టుకుని ఆయనకే ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే రైతులకు ఏ సమస్య పరిష్కారం కాలే. వాళ్ళకి ఇస్తానని 20,000 రూపాయలు కూడా ఇవ్వలే. అదే విధంగా వాళ్ళ పంటలు పండిస్తే ఆ పంటలు పండిన పంటలకు గిట్టుబాటు ధర ఉండడంలే. గిట్టుబాటు ధర లేనందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. దీనికి తోడు అకాల వర్షాలు రావడంతో కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. కాబట్టి ఏమంటే రైతాంగంలో ఇప్పుడిప్పుడే అసంతృప్తి మొదలవుతా ఉంది. అదే విధంగా ఇతరేతర వాగ్దానాలు మహిళలకు, నిరుద్యోగులకు, తర్వాత స్టూడెంట్స్ కి, వారందరికి కూడా అనేక రకాల వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు ఏవి కూడా నెరవేరినందువల్ల సహజంగానే ఆ వర్గాల ప్రజలు, ఆ సెక్ట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా మాకు ఇంకా చేయలేదు, మీరు సంవత్సరం కావస్తా ఉంది, 11 మాసాలు గడిచిపోయింది, రేపు జూన్ 4వ తేదీ నాటికి 1 ఇయర్ అవుతుంది కదా, మరి మాకేం చేయలేదు కదా అనే అభిప్రాయాలు ఇవాళ వ్యక్తం చేస్తా ఉన్నారు, వారు అడుగుతా ఉన్నారు. అదే విధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా చాలా క్లియర్ గా చెప్పాడు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని కూడా చాలా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ కూడా ఈ సంవత్సర కాలంలో వారి ఇళ్ల స్థలాలు ఇచ్చింది కానీ ఇళ్ల నిర్మాణానికి 4 లక్షలకు పెంచింది కూడా ఎక్కడా లేదు. కాబట్టి సహజంగానే పేద వర్గాల వారు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయనకు ఓట్లు వేసిన వారు కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీసే ఒక పరిస్థితి అయితే ఇవాళ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇవాళ ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ప్రభుత్వం చేస్తున్న దీనిపైన మిక్స్డ్ రియాక్షన్ ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇంతకు ముందు మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి ముఖ్యమంత్రిగా కన్నా కూడా ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా చూస్తూ ఉంటారు. అలవి కానీ వాగ్దానాలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటారా? రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఖజానా పరిస్థితి తెలియకుండానే అన్ని హామీలు ఇచ్చారా? చంద్రబాబు నాయుడుకి తెలియకుండా పోయే సమస్య లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాదాపు దీర్ఘకాలం రాజకీయాలు ఉండడమే కాదు, పరిపాలనా పరమైన పదవులు కూడా అనుభవించాడు. రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు, సుదీర్ఘకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తర్వాత రాష్ట్రానికి అప్పులున్న విషయం తెలుసు, రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసు, కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పద్దుల కింద ఏ మేరకు సహాయం అందుతుందనే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఉండి కూడా ఈ వాగ్దానాలని చేశాడు. ఎందుకు? ఎట్లయినా సరే ఓట్లు పొందాలి, అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆయన ఈ వాగ్దానాలని చేశాడు.
ఇప్పుడేం ప్రజలు ఏమంటున్నారు, మీరు వాగ్దానాలు ఎన్నికల్లో చెప్పారు కాబట్టి మాకు అమలు చేయండి అని ప్రజలు కోరుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలను తప్పు పట్టడానికి లేదు. పబ్లిక్ ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారో ఆ డిమాండ్స్ ఆ డిమాండ్స్ కొత్త డిమాండ్స్ ఏమి అడగడం లేదు పబ్లిక్. అయ్యా నువ్వు ఎన్నికలప్పుడు ఈ రకంగా చెప్పావు, ఆ చెప్పిన దాన్ని అమలు చేయండి, ఆలస్యం అవుతా ఉంది, మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయింది, 11 మాసాలు గడిచిపోయింది, ఇప్పుడు తీరా 1 ఇయర్ కూడా పూర్తి అవుతా వస్తా ఉంది, కాబట్టి మీరు ఇంతవరకు నెరవేర్చండి పబ్లిక్ అడుగుతా ఉన్నారు. పబ్లిక్ తరఫున ప్రతిపక్షాలుగా మేము కూడా అడుగుతా ఉన్నాం. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. మీరేం చెప్తారు ఆ కామెంట్ కి సంబంధించి? ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అట్లా చెప్పడానికి ఆయనకు ఆ హక్కు ఉంది కాబట్టి ఆయన చెప్పాడు. మేము జూన్ 2వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సూపర్ 6 హామీలు అమలు చేయాలి. అదేవిధంగా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ల్యాండ్ ఇవ్వాలి అర్హులైన వాళ్ళందరికీ, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్స్ పైన మొత్తం అన్ని మండల కార్యాలయాల దగ్గర కూడా జూన్ 2వ తేదీ నాడు మేము ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. దాదాపు 26 జిల్లాల్లో కూడా మా కార్యక్రమాలు కొనసాగిస్తాం. ముఖ్యంగా అర్హులైన పేదవాళ్ళందరినీ కూడా సమీకరించి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. సార్, ముఖ్యంగా మీరు అన్నట్టుగా అలవి కాని హామీలు ఇచ్చి ఒక గుదిబండగా ఈ 6 గ్యారంటీలను చంద్రబాబు నాయుడు గారు తన నెత్తిన తానే వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో, అంటే అధికారంలోకి వచ్చి ఒక 1 ఇయర్ కావస్తోంది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, చివరి 2 సంవత్సరాల్లో అనుకున్న హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళితే ప్రజలు దానికే యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి నుంచి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఖజానాలో లేదు కాబట్టి ఆ స్ట్రాటజీతో వెళుతున్నారు అని అనుకోవచ్చా? నీకు చివరి 2 సంవత్సరాలు అయినా సరే ఇవి పరిష్కారం చేయడానికి ఆయన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని నేను అడుగుతాను. సంపద సృష్టిస్తాను అంటున్నారు. ఇక్కడ సంపద సృష్టిస్తానని చెప్పబట్టే ఆయనకి ప్రజలు కూడా అంగీకరించారు, ఓట్లేశారు. కానీ ఈ సంవత్సర కాలంలో మనం ఒకసారి పరిశీలన చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము విమర్శించాం, చంద్రబాబు విమర్శించాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, శ్రీలంక మాదిరి తయారు చేశాడు, ఆర్థికంగా దివాళా తీయించాడు. మరి ఇవాళ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనేమి? చంద్రబాబు గారు కూడా అప్పులే చేస్తా ఉన్నాడు, ప్రతిదానికి అప్పులే చేస్తా ఉన్నాడు. చివరికి అమరావతి రాజధాని విషయంలో కూడా మాట మార్చారు. అమరావతి రాజధాని గురించి దీనికి ఎవరు కూడా రాష్ట్రం నుంచి బడ్జెట్ నుంచి కానీ లేదా ఇతరేతర పద్ధతుల ద్వారా కానీ దీనికి డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు, ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, దాని డబ్బు అదే సంపాదించుకుంటుందని ప్రచారం చేశారు. కానీ ఇవాళ మనం చూస్తా ఉన్నాం, వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చారు, కేఎఫ్జెడ్ దగ్గర అప్పు తెచ్చాడు, చివరికి అట్కో రుణం ఒక 11,000 కోట్ల రూపాయలు తెచ్చారు. టోటల్ గా అమరావతి నిర్మాణానికి 31,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరో 30,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమైపోతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మరింత త్వరితగతంగా మరింత వేగంగా ఇవాళ అప్పులు చేస్తా ఉన్నారు. కాబట్టి సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి గతంలో ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి పదే ప్రస్తావించి ఇవాళ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుల పాలు చేస్తా ఉన్నారు, అప్పులే తెస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు అవి కూడా ఆలోచిస్తా ఉన్నారు. సార్, నెక్స్ట్ మనము ఇప్పుడు ఆపరేషన్ ఖగర్ పై మీ అభిప్రాయం ఏంటి? ఏ నోటు విన్నా ఖగర్ గురించే మాట్లాడుతున్నారు ప్రజలు, మీరేమంటారు? ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అంశము. ప్రజాతంత్ర శక్తులు అదేవిధంగా మీడియా సంస్థలు అందరు కూడా దీనిపైన మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్కౌంటర్లు జరిగాయి. ఎన్కౌంటర్లు జరిగినప్పుడు అది పోలీసులు వారు అప్పుడు ప్రకటనలు ఇచ్చారే తప్ప ఈనాడు కూడా మనం ముఖ్యంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చూసాం. ఆ ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఫలానాది సక్సెస్ అయింది, ఫలానా ఎన్కౌంటర్ బాగా చేశారని అభినందించింది ఎక్కడా చూడలేదు. ఇవాళ సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి, భారతదేశ హోంమంత్రి వారు ఈరోజు సగర్వంగా ప్రకటిస్తా ఉన్నారు. ఇవాళ అమాయకులను ఆదివాసీలను అక్కడ చంపితే దాన్ని ఇవాళ వాళ్ళ ఖాతాలో వేసుకుంటా ఉన్నారు, పోలీసులు అభినందిస్తా ఉన్నారు. మరోవైపు అక్కడ ఉన్న నక్సలైట్ సోదరులు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చలు జరపండి అని కోరితే వారితో చర్చలు జరపడం కాకోకుండా
వారిని మట్టు పెట్టే కార్యక్రమం చేపట్టారు. వారిని ఎంతసేపు అయినా సరే నిర్బంధించాలి, వాళ్ళు ఏదో పట్టుకోవాలి, న్యాయస్థానాల ముందు హాజరుపరచాలి, తద్వారా వారికి శిక్ష పడేటట్టు చేయాలంటే అది చట్టం ఒప్పుకుంటుంది, ప్రజాస్వామ్యంలో అది మామూలే. కానీ ఇక్కడ అది జరగడంలే. ఒక నియంతల మాదిరి వ్యవహరిస్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసు రాజ్యాన్ని నడుపుతా ఉన్నారు. పెద్ద ఎత్తున మనుషులు చంపుతా ఉన్నారు. పదుల సంఖ్యలో వీళ్ళందరూ కూడా చంపడం ద్వారా నక్సల్స్ రహిత భారతదేశాన్ని తెస్తామని వాళ్ళు ఏవైతే కలలు కంటా ఉన్నారో అది ఎప్పటికీ వీలు కాదు. వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, వాళ్ళ నక్సల్ సమస్య అనేది శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు, ఇది సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్య. కాబట్టి వాళ్ళతో చర్చలు చేయాలి, వాళ్ళ ఇష్యూస్ మాట్లాడండి. అట్లని చెప్పి వాళ్ళు ఏదో తీవ్రవాదం అవుతాము, ఆయుధాలు పట్టుకుంటాము అంటే దాన్ని మేము సమర్థించడంలే. కానీ వారు ఏ ఇష్యూస్ అయితే ప్రజల కోసం వాళ్ళు ముందు పెడతా ఉన్నారో ఆ ఇష్యూస్ పైన చర్చించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల పైన ఉంది. అంతేగాని మీరేదో నియంతలైనట్లు పైనుంచి ఊడిపడిన వాళ్ళ మాదిరి మేమంతా దీన్ని అంతా మట్టు పెడతాం, అసలు లేకుండా చేస్తాం అని ఏదైతే ప్రగల్భాలు పలుకుతా ఉన్నారో సరైనది కాదు. ఏది ఏమైనా సరే ఆపరేషన్ కగార్ పేరుతో వీరు చేస్తున్న ఇవి మాత్రం గ్యారంటీగా చెప్తా ఉన్నాం, 100% చెప్తా ఉన్నాం, ఇవి ప్రభుత్వ హత్యలే. ప్రభుత్వ హత్యలే ఇవి. ప్రభుత్వం పోలీసులను ఉసుగొల్పి వారి అడవుల్లో ఉంటున్న వాళ్ళను నక్సలైట్స్ చంపుతా ఉన్నారు, ఆదివాసీలు చంపుతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది అమాయకులు కూడా చనిపోతా ఉన్నారు. కాబట్టి ఏమంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జరిగిన ఘటనలన్నిటిపైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కోరుతా ఉన్నాం. సరే, ఇప్పుడు నంబాల ఎన్కౌంటర్ కి సంబంధించి కూడా మీరు వ్యతిరేకిస్తున్నట్టేనా? ఖచ్చితంగా. వాళ్ళ కంబాల ప్రకాష్ రావు గారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయనతో పాటు అనేక మంది 27 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు కొంతమంది అమాయకులు కూడా ఉన్నారు. కాబట్టి ఏమంటే వీటన్నిటిపైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఒక్క ఈ ఎన్కౌంటర్ మీదే కాదు, మన కర్యాలగుట్టలో జరిగింది, ఆపరేషన్ కగార్ పేరుతో ఇటీవల కాలంలో వివిధ ప్రాంతాల్లో వివిధ అడవుల్లో జరిగిన హత్యలన్నిటిపైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆ రకంగా దీనిపైన ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కూడా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ ముందు మావోయిస్టు లేని భారత్ను మీరు ఖచ్చితంగా చూస్తారు అంటూ అమిత్ షా గారు కూడా బాహాటంగానే చెప్పడం జరిగింది. మీరేమంటారు? అది మంచి పరిణామమే, మంచి ఉద్దేశమని కొంతమంది దానికి అప్లాస్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? అమిత్ షా గారు వాళ్ళతో చర్చించి వాళ్ళతో ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు లేవనెత్తిన సమస్యలు పరిష్కారం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తామంటే వీ టు కోఆపరేట్, దాంట్లో ఎవరు తప్పు పట్టాల్సిన లేదు. కానీ ఆయుధాల ద్వారా చంపడం ద్వారా ప్రజాస్వామిక హక్కులు హరించడం ద్వారా దీనంతా నక్సలిగా నేను రూపుమాపుతానంటే అది అమిత్ షా కాదు, ఎవరికి సాధ్యం కాదు. నక్సలిజం అనేది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ మాత్రమే కాదు, దీన్ని ప్రభుత్వము గుర్తించాలి. ఇది ఖచ్చితంగా సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్య. ఇవాళ సమాజంలో వెనుకబాటుతనాన్ని, ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నంత కాలం ఖచ్చితంగా నక్సలిజం అనేది ఉంటుంది. ఈ రూపంలో కాకపోతే ఇంకో రూపంలో ఉంటుంది. కాబట్టి ఏమంటే ప్రభుత్వం దాన్ని రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యగా పరిగణించకుండా ఒట్టి లా అండ్ ఆర్డర్ సమస్యగా మేము పరిగణిస్తాం, పోలీసులు పంపిస్తాం, అవసరమైతే హెలికాప్టర్తో దాడులు చేయిస్తామంటే అది పరిష్కారం అయ్యే సమస్య మాత్రం కాదు. సరే, ఏపీ గురించి మనం మాట్లాడితే సీనియర్ నేత యనమల గారు మాట్లాడుతూ 2029 వరకు ఈ పునర్విభజన అంటే రాష్ట్రాలకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన ఉండదులా అంటూ ఒక సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలా అర్థం చేసుకోవాలంటారు? యనమల రామకృష్ణ గారు కూడా సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు. ఆయనకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం ఉంటేనే మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎలాంటి సమాచారం కేంద్రం నుంచి లేకుండా యనమల లాంటి సీనియర్ నాయకులు మాట్లాడే అవకాశం ఉండదు. వారి దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి ఆయన చెప్పి ఉండొచ్చు. ఏదేమైనా సరే దీని మన రాష్ట్ర విభజన బిల్లు ఏపీ రీఆక్షన్ యాక్ట్ 2014లో చెప్పిన విధంగా ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలను 225 స్థానాలకు పెంచాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా తెలంగాణలో ఉన్న 119 స్థానాలను అక్కడ 150కి పెంచాలని చెప్పి కూడా గతంలో అంగీకరించారు. కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ఆ రకంగా సీట్ల పెంపుదల కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. సార్, విభజన చట్టంలో ఈ రాష్ట్రాల పునర్విభజనకి సంబంధించి చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటి వరకు చేయలేదు. ఇక అది 2029 వరకు కూడా అయ్యేలా కనిపించట్లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలని కోరుతా ఉన్నా. మన ఆంధ్ర రాష్ట్రంలో దురదృష్టమైన పరిస్థితి ఏమంటే ఇవాళ అసెంబ్లీలో ఉన్న పార్టీలన్నీ కూడా మోడీకి వత్తాసు పలికే పార్టీలే ఉన్నాయి. అది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ వారందరూ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి అయిన దానికి కాని దానికి మోడీ భజన చేస్తా ఉన్నారు. ఇంకా ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు గత 10 ఏళ్లలో ఏనాడు కూడా మోడీని వ్యతిరేకించేది లేదు. వారు అయిన దానికి కాని దానికి పార్లమెంట్ లో వారికి మద్దతు పలుకుతూనే ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం దాపురించింది. ఖచ్చితంగా మోడీని వ్యతిరేకించాలి, మోడీని డిమాండ్ చేయాలి. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు అమలు చేయాలనే దానిపైన మనం గట్టిగా ఒత్తిడి తేవాలి. ఆ రకంగా మన సీట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతాను. సార్, ముఖ్యంగా ఏపీలో ఎక్కడ చూసినా ఏ నోట విన్నా లిక్కర్ స్కామ్ గురించే చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ పొంతనలేని సమాధానాలు, పొంతనలేని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని అంటారు కొంతమంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే ఈ స్కామ్ అంతా జరిగింది కాబట్టి ఆయన జైలుకి వెళ్ళదు తప్పదు అంటారు మరికొంతమంది. మీరేం చెప్తారు? ఏదేమైనా దానిపైన విచారణ జరుగుతోంది. వారు విచారణ జరుగుతున్న క్రమంలో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు. వారందరికి కూడా రేపు జూన్ 4వ తేదీ వరకు వాళ్ళకి రిమాండ్ కూడా పొడిగించారు. కాబట్టి ఏమంటే వారు ఇచ్చే సమాచారం ఆధారంగానే ఇవాళ దర్యాప్తు సంస్థలు ముందుకు సాగుతాయి. ఇవాళ అందరూ కూడా అంగీకరిస్తున్నది ఏమంటే లిక్కర్ స్కామ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదు. పైగా ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కాము అనేక రెట్లు పెద్దది. 1000 కోట్ల రూపాయల కుంభకోణం అయితే జరిగింది. మరి ఆ 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి అనేది ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు తేల్చాలి. అది ఎవరు దగ్గర పోయినాయి, ఆ డబ్బు ఏం చేశారు, దాన్ని ఎక్కడ దాచారు, వాటన్నిటిని కూడా వాళ్ళ అవసరమైతే వాళ్ళ ఆస్తులు కూడా కాన్ఫిస్కేట్ చేయాలి. వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా సరే, ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ కానీ ఎవరు ఇన్వాల్వ్ కానీ ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని మాత్రం మేము డిమాండ్ చేస్తాం. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా అందరూ కూడా జాగ్రత్త పడాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అసలు లిక్కర్ స్కామ్ కి సంబంధించి బీజం పడిందే టీడీపీ గవర్నమెంట్ లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే అంటూ వైసీపీకి సంబంధించిన కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. నిజమే అంటారా? తప్పకుండా టీడీపీ హయాంలో జరిగిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన, ఎప్పుడు జరిగినా సరే స్కామే. స్కామ్ అనేది ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినా, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఒక స్కామ్ అంటూ జరిగిందన్నప్పుడు దానిపైన దర్యాప్తు జరుగుతున్నప్పుడు అది ఏ టైంలో జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది అనే దాంతో నిమిత్తం లేకుండా పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించబడాల్సిందే. అదే విధంగా 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే దాన్ని ఉపయోగించుకొని వారు లబ్ధి పొందారో, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారో వాటన్నిటిని కూడా కాన్ఫిస్కేట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇది ప్రజాధనం. ఇది ప్రజాధనాన్ని అది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే తేడా చూడాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్ ఇజ్ ఎ స్కామ్. కాబట్టి ఆ స్కామ్ పైన దర్యాప్తు సక్రమంగా జరగాలి, పారదర్శకంగా జరగాలి, పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళ పైన కఠినంగా చర్యలు ఉండాలని చెప్పి మాత్రం కోరుతాం. ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడకు ఈ లిక్కర్ స్కామ్ చుట్టుకుంటుంది. ఆయన జైలుకు వెళ్ళడం తథ్యము. అందుకోసమే ఇటు లోకేష్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ అమిత్ షాని కలిసినా, మోదీ గారిని కలిసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించే ఉద్దేశంతోనే అనేది కూడా ఒక టాక్ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా మనం ఏమైనా ఆలోచించవచ్చు అంటారా?
అది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి తెలియకుండా ఏదో జరుగుతుందని నేనైతే అనుకోను. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఇవాళ ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ఢిల్లీ స్కామ్ విషయంలో అది చిన్న స్కామ్ అయినా సరే అంత పెద్ద ఎత్తున వాళ్ళు స్పందించి ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ జైల్లో పెట్టారు. అదే విధంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని జైల్లో పెట్టారు. అదే విధంగా మన పక్క రాష్ట్రంలో ఎంపీ కవిత గారిని కూడా జైల్లో పెట్టారు. కాబట్టి ఏమంటే దాంతో పోల్చినప్పుడు ఇది అనేక రెట్లు పెద్ద స్కామ్. ఇది వేల కోట్ల రూపాయల స్కామ్. దాదాపు 3,111 కోట్ల రూపాయలు దారి మళ్ళాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద స్కామ్ లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉండాలని కోరుతాం. తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా చూస్తుంది. మీరు అన్నట్లుగా తెలుగుదేశం హయాంలోనే స్కామ్ ప్రారంభమైంటే అప్పటి నుంచి కూడా దర్యాప్తు జరపాలని చెప్పి కూడా కోరుతాం. సార్, ఈరోజు మే 22 కరెక్ట్గా 1 మంత్ అయింది. ఏప్రిల్ 22 జరిగిన పహల్గామ్ దాడి, ఓకే, 26 మంది చనిపోయారు. దానికి కౌంటర్గా మోదీ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన యుద్ధం మనం చూసాం. సరైన న్యాయం జరిగింది అని అంటారా? సరిపోతుందా? ఇది మీరేం చెప్తారు? ప్రభుత్వము మొదటి దశలో వారు ఆచితూచి స్పందించారు. చాలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు తీరా చూస్తా ఉంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టులు పహల్గామ్ రూపాయలు దాడి చేశారో వాళ్ళని పట్టుకోలేకపోయారు. ఖచ్చితంగా పట్టుకోలేకపోయారు. తర్వాత పాకిస్తాన్తో యుద్ధం అన్నారు. యుద్ధం చేయొచ్చు లేదా యుద్ధం ఆపుకునే హక్కు కూడా మనకుంది. కానీ అదే విధంగా పాకిస్తాన్ ఇండియా 2 దేశాలు కూడా తీవ్రవాదాన్ని తుదముట్టిద్దాం, అందరం మనం యుద్ధం మనం ఎందుకు చేసుకోవాలని వాళ్ళు చేస్తే మంచిదే. కానీ ఆ రకంగా జరగలే. వాళ్ళ ట్రంప్ ఆదేశాల మేరకు ట్రంప్ బెదిరిస్తే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తే యుద్ధం ఆగిపోయింది. ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు, మా వైస్ ప్రెసిడెంట్, మా ఎక్స్టర్నల్ మినిస్టరు, మా ప్రభుత్వ యంత్రాంగం అందరూ కలిసి కృషి చేయడం వల్ల యుద్ధం ఆగిపోయింది. ఇండియాను అదేవిధంగా పాకిస్తాన్ ఈ 2 దేశాలలో కూడా మా వాణిజ్యాన్ని బంద్ చేస్తాము, వ్యాపార లావాదేవీలు ఉండవని చెప్పిన తర్వాత వారు బంద్ చేశారు యుద్ధము అని చెప్పారు. ఇంతకంటే దేశానికి అవమానం ఏముంటుందని నేను అడుగుతా ఉన్నాను. ఇది పక్క అవమానం మనకి. ఎందుకంటే మనం యుద్ధం చేసే స్వేచ్ఛ మనకుంది, లేదా యుద్ధం ఆపుకునే నిర్ణయం కూడా మనమే చేసుకోవాలి. ఇండియా పాకిస్తాన్ 2 దేశాలు కూర్చొని ఆ నిర్ణయానికి వచ్చాయంటే దానికి కొద్దిగా ఉంది. కానీ ఎక్కడో అమెరికాలో కూర్చొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీతో వ్యాపార లావాదేవీలు ఉండవు, మీకు డాలర్లు ఇవ్వము, మీతో వ్యాపారమే చేయమని అతను చెప్తే యుద్ధం ఆపారంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం సిగ్గుతో తలదించుకోవాలి. కాబట్టి కూడా దీనిపైన కూడా చర్చ జరగాలి. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఏది ఏమైనా సరే మన దేశానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఇతర దేశాల్లో పర్యటించి ఇక్కడ జరిగిన ఘటనలు వివరించడానికి వారు అక్కడ పోయారు. కాబట్టి దీనిపైన చర్చ మరింతగా జరపకుండా వారు వచ్చిన తర్వాత అయినా సరే పార్లమెంటు సమావేశాలు జరగాలి. పార్లమెంట్ లో అన్ని విషయాలపైన కూడా చర్చ జరగాలి. ఎందుకంటే ఇవాళ ఒక కొత్త వార్త కూడా వస్తా ఉంది. ఇంటెలిజెన్స్ వారు ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక నివేదిక ఇచ్చారు. మీరు జమ్మూ కాశ్మీర్ లో పర్యటన రద్దు చేసుకోండి, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, టెర్రరిస్టులు చాలా యాక్టివ్ గా ఉన్నారని చెప్తే ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నాడు. మరి ఆయన పర్యటన రద్దు చేసుకున్న పెద్ద మనిషి టూరిస్టులకు కూడా చెప్పిండొచ్చు కదా. వారు కూడా వాళ్ళ టూరిజం కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుందరు కదా. మరి ఇవాళ ఏమైంది, అమాయకులు 26 మంది, ఒక నేపాలీ సిటిజన్, 25 మంది భారతదేశ పౌరులు అక్కడ చనిపోవడం జరిగింది. కాబట్టి ఏమంటే వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలి. కాబట్టి పార్లమెంట్ సభ్యులు విదేశాల్లో పర్యటించి వచ్చిన తర్వాతనైనా సరే పార్లమెంట్ సమావేశాలు జరగాలి. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అన్ని విషయాలపైన కూడా చర్చ జరగాలని చెప్పి కోరుకుంటాం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ అమ్మా. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.